శివదేవుని వ్రతకథ. పూర్వము నైమిషారణ్యము సౌనకాది మునుల నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేద మంత్రోచ్చారణలతోనూ శోభాయమానంగా విరాజిల్లుతుండేది. ఆ సమయముందు పురాణ కథలను చెప్పుటయందు ఆరితేరిన వారును సకల శాస్త్ర పారంగతుడును మునిశ్రేష్ఠుడైన సూత మహర్షి ఒకనాడు అక్కడికి వేంచేశారు. ఆయనను చూడగానే సౌనకాది మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ సూత మహర్షి, చాలా కాలమునకు మీరిక్కడకు వేంచేశారు. మీ ద్వారా కొన్ని సందేహములు తీర్చుకోవాలని ఎప్పటి నుండియో మాకు కోరిక గలదు. వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకున్నారు. ఓ సౌనకాది మునులారా, మీకు శుభములు కలుగగాక. మీ సందేహములను తప్పక నెరవేర్చెదను. అడగండి. ఉచిత రీతిగా వాటికి సమాధానములు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసేదను అని సూత మహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు. స్వామి, ఈ విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశి యందును మానవ జన్మ మహోత్కృష్టమైనదంటారే. అంతటి గొప్ప మానవ జన్మనెత్తిన మానవులలో ఎక్కువ మంది పలు కష్ట నష్టములకు, దుర్భర దారిద్ర్య బాధలకు లోనవుతూ ఉంటారు గదా. వారంతటి తమ తమ పూర్వజన్మ సుకృత ఫలమునను అనుభవించుతున్నను వారి బాధలు పోయే మార్గమే లేదా? వారందరూ తృప్తిగా తమ జీవితమును గడుపు భాగ్యమే లేదా? దీనికి ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు. మునులారా, కలత చెందకండి. మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితముగా సంభవించు పలు బాధలను పోగొట్టుకొనుటకు మన శాస్త్రములందు కొన్ని మార్గములు నిర్దేశింపబడ్డాయి. అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాశస్త్యమైనది. సకల జనులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతులను చేయు దివ్యమైన వ్రతమది. అదే శివదేవుని వ్రత విధి విధానము. కథను చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగా సాకలేక పోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతున్నారు. వారి ఆలనాపాలన ముద్దు మురిపాలు తీర్చుకొని స్తోమత రాను రాను దుర్భరమైపోవసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్య అవస్థను భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గమధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడకు వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దుస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతికి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్న మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల ఒక వ్రతం ఒకటి ఉంది. అది చెబుతాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలా తారసపడ్డారు. ఆ వ్రతమేమిటో, అది చేయవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందిగా వేడుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని సురసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి
శివదేవుడంటే అపారమైన ప్రీతి, భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. యాజ్ఞవల్యముని సతీ మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన యందే భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్త వయస్కురాలయ్యింది. వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజునకు చంద్రాంగదుడనే కుమారుడున్నాడు. అతను గుణమంతుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన రాకుమారునకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్ని ఇచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్ని రాజ్యాలకు పంపించాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకొని తామొచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందచేశారు. రాజా ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. దంపతులు అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారు. అన్యోన్యంగా జీవిస్తున్న దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెను తుఫానులో చంద్రాంగదుడి నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలతో ప్రాణాలు వదిలారు. చంద్రాంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపడానికి జాడలేని అందంతో వెలిగిపోతున్నది. చంద్రాంగదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడు. ఆ నాగకన్య చంద్రాంగదుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకువెళ్ళింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతట తక్షకుడు, నాగకుమారి, ఎవరి రాకుమారుడు, ఎందుకు నా ముందు నిలబెట్టావు, నీవేమైనా ఇతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రాంగదుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతట నాగకన్యతో, ఓ నాగసుందరి, ఈతడు సామాన్యుడు కాడు, మహాపతివ్రతయగు సీమంతుని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతడికి ఇంకనూ చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవతడిని సజీవంగా తీసుకువెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, మహాశివభక్తురాలైనందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు. కావున ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరబోయి చూస్తూ ఉన్నాడు. వానిని చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోవనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తూ ఉన్నది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్న తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలందులకు శివదేవునికి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఎంతకు భర్త జాడ తెలియక
హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తూ ఉన్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమైంది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురు తెన్నులు చూస్తున్నది. ఆ మన్నాడు ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొనే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రతమహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకొని పోగా ఆ మహానీయుడు నీ ఉదాంతమంతయు తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివుని వ్రతమహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఈతి బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అన్నాడు శివ. ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలుంచి కొబ్బరి ముక్కలతో పంచదార గాని బెల్లం గాని స్వామివారికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి. అలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రతలోపమున్నను భక్తి లోపముండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్తూ తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారముల వ్రతాన్ని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వస్థితికి వచ్చి ఆయావారం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. అలా యథాప్రకారం ఆయావారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు, అయ్యా, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజా పీటల మీద ఉన్నాం, లేచి రావడం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు. అపచారం మన్నించమని వేడుకున్నాడు. పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలా లేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూశావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తించిందో. ఆయన పట్ల అపచారం అలక్ష్యం పనికిరాదు. లేచి ఈ రోజైనా పూజా కథ శ్రవణం విను, కాదనకు అని హెచ్చరించాడు. ఆమెకు జ్ఞానోదయం అయ్యింది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రతమహత్యాన్ని తెలుసుకొని భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖజీవనులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకలైశ్వర్యాలు పొంది తరిస్తారని సూత మహర్షి శౌనకాదులకు బోధించాడు.
ఇది మహాశివుని సోమవార వ్రత కథ. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వ్రతాన్ని ఆచరించి శివుని కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.